హలో గైస్, వెల్కమ్ టు అవర్ గ్యారేజ్. ఈ స్కోడా వెహికల్ మా దగ్గరికి యాక్సిడెంట్ అయ్యి వచ్చింది. ఎలా అంటే గ్యారేజ్కి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కొప్పరు అనే విలేజ్లో అయింది యాక్సిడెంట్. మిడ్ నైట్ 1 o'clock అయింది. వెళ్ళి చెక్ చేసాం టోయింగ్ చేసి తీసుకురావడానికి. టైర్స్ 2 బ్లాస్ట్ అయిపోయినాయి. టోయింగ్ చేసి తీసుకొచ్చే సిచ్యువేషన్లో లేదు. సో నెక్స్ట్ డే వెళ్ళి టైర్స్ రీప్లేస్ చేసి వెహికల్ అయితే తీసుకొచ్చాం. ఈ వెహికల్ ఇంజిన్ వరకు అయితే బాగానే ఉంది, కానీ సైడ్ హెడ్ లైట్, బానెట్, ఫెండర్ ఇవన్నీ ఇరిగిపోయిన యాక్సిడెంట్లో. మీకు ఆ వీడియో కూడా షో చేస్తాను. కస్టమర్ అన్ని ఒరిజినల్ స్పేర్సే రీప్లేస్ చేయమని చెప్పారు. ఒరిజినల్ స్పేర్స్ దొరకకపోతే సెకండ్స్లో వేరే వెహికల్ దన్నా తీసుకోండి అని చెప్పేసి, వేరే కంపెనీ మాత్రం చూస్ చేసుకోవద్దని చెప్పేసి మరీ చెప్పారు. సో దీనికన్నీ మేమే దగ్గరుండి హైదరాబాద్ వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పార్ట్స్ ఒరిజినల్ స్పేర్స్ తీసుకొచ్చాం. దీనికి బానెట్, హెడ్ లైట్, ఫ్రంట్ బ్యాక్ బంపర్స్, ఫెండర్ లైనర్ అన్ని రీప్లేస్ చేస్తున్నాం. ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి. ఎయిర్ బ్యాగ్స్ కూడా తెప్పిస్తున్నాం. వేరే న్యూ ఇయర్ బ్యాగ్స్ కనుక్కున్నాం. న్యూ ఇయర్ బ్యాగ్స్ ఎయిర్ బ్యాగ్ మాడ్యూల్ వచ్చేటప్పటికి 1,70,000 అవుతున్నాయి కొత్త షోరూంలో ప్రైస్ కనుక్కుంటే. సో ఎయిర్ బ్యాగ్స్ మొత్తం బ్లాస్ట్ అయిపోయినాయి. ఎయిర్ బ్యాగ్ మాడ్యూల్, ఎయిర్ బ్యాగ్స్ వేరే వెహికల్ సెట్ చేసాం దీనికి. ఎలా అంటే ఇంజిన్ పోయిన వెహికల్ ఒకటి హైదరాబాద్లో ఉంటే దాన్ని సెకండ్స్ నుంచి రప్పిస్తున్నాం ఎయిర్ బ్యాగ్స్ దీన్ని. అవి వచ్చిన తర్వాత అవి కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే గైస్, థ్యాంక్ యూ.